హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీస్ రివ్యూ అండ్ బ్లాగ్స్. మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. సో ఈ రోజు వచ్చేసరికి శ్రీరామనవమి స్పెషల్ పూజా గది ఐటమ్స్ మీషో నుంచి అండర్ 200 రూపీస్. సో ఇవన్నీ కూడా 200 రూపీస్ లోపు ఉన్నవే. సో ఫస్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇది అయితే పూజా గదిలో మెయిన్ ఇంపార్టెంట్, మనకి పూజ చేయడం, దీపారాధన చేయడం అన్నది. సో ఇది అయితే టూ గుడ్ వచ్చింది. అసలు ప్యాకింగే చూడండి ఎంత క్వాలిటీతో పంపారు. అంటే ఇవి మట్టి ప్రమిదలు అన్నమాట. మనం మూత పెట్టి చేయగలిగేటువంటి మట్టి ప్రమిదలు. సో వాటిని ఎంత బాగా ప్యాకింగ్ చేశారో, అంటే మన వరకు అయితే చాలా సేఫ్గా పంపించారు. దీని కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్, అంటే 190 రూపీస్ ఉంది. బట్ మనం ఆన్లైన్ పేమెంట్ చేసాము అంటే మనకి 180 రూపీస్ వస్తుంది. సో మనకి ఒక్కొక్క మట్టి ప్రమిద అన్నది 90 రూపీస్ పడింది. 90 రూపీస్ అనుకోకండి, మీరే చూడండి. క్వాలిటీ అన్నది చాలా బాగా తీసుకున్నారు. బయట ఇలాంటివి ఉంటాయో లేదో నాకైతే తెలీదు, ఎంత కాస్ట్ తెలియదు కానీ. బట్ నాకు మీషో నుంచి అసలు ఫస్ట్ వీళ్ళ ప్యాకింగ్ నచ్చింది, దెన్ డిజైన్ ప్యాటర్న్ నచ్చింది. 2 in 1 తీసుకున్నారు. అంటే ఒక మట్టి ప్రమిదలోనే ఇంకొక చిన్న మట్టి ప్రమిద ఉంచారన్నమాట. క్వాలిటీగా తీసుకున్నారు. ఎంత విడ్త్ అయితే ఉందో, హోల్డింగ్ కూడా తీసుకున్నారు చూడండి. అండ్ దానిపైన మనం ఆరిపోకుండా ఉండడానికి క్యాప్ డిజైన్ చేశారు. దాని డిజైన్ ప్యాటర్న్ కూడా నాకు బాగా అనిపించింది. ఇలాంటివన్నీ నేను బ్రాస్ వాటిలో చూశాను కానీ మట్టి వాటిలో చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము. సో ఆ పక్కన అలా కొంచెం లైన్స్ తీసుకున్నారు. గాలికి మనకి మనం పెట్టిన దీపం వెలుగు కనిపిస్తుంది, బట్ గాలికి ఆరిపోకుండా ఉంటుంది. సో 180 రూపీస్ అంటే ఈచ్ 90 రూపీస్ పడింది. అంటే నాకైతే చాలా బెటర్ డీల్ అనిపించింది. క్వాలిటీలో అయితే అసలు తగ్గిందే లేదు. అంత మంచి క్వాలిటీ, టాప్ నాచ్ తీసుకున్నారు. మీరే జూమ్లో అయితే ఒక లుక్ వేసేసేయండి, మీకు కూడా అనిపిస్తుంది. అండ్ వాళ్ళ కష్టం అయితే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఆ మట్టి ప్రమిదలు చేసే వాళ్ళకి అంతగా ఎక్కువైతే గుర్తింపు ఉండదు కదా. సో బట్ వాళ్ళు అంత క్వాలిటీగా చేసి అంత జాగ్రత్తగా పంపించారు. ఎక్కడ కూడా ఒక్కటి కూడా విరిగిపోకుండా నాకైతే అంత జాగ్రత్తగా ప్యాక్ చేసి వచ్చారు. సో దానికోసం అన్నా నాకైతే ఈ ప్రోడక్ట్ ఉంచుకోవాలనిపించింది. దానికోసమనే కాదు, క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, వాళ్ళ థింకింగ్ కానీ నాకైతే టాప్ నాచ్ అనిపించేసింది. సో చాలా బాగా అనిపించింది. ఎవరికైనా ప్రోడక్ట్ కావాలంటే డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు, 200% ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి బ్రాస్ లైఫ్లో ఉన్నటువంటి దీపపు కుండి అన్నమాట. సేమ్ ఫస్ట్ది ఎలా అయితే మట్టి వన్నో, సెకండ్ వన్ బ్రాస్ యూస్ చేసే వాళ్ళ కోసం ప్రజెంట్ అయితే ఇలా యూస్ చేస్తున్నారు డిజైనర్వి. ఇది వచ్చేసరికి 200 రూపీస్ ఉంది. ఆన్లైన్ పేమెంట్స్ చేస్తే కనుక నాకు 180 రూపీస్కి వచ్చింది. మొత్తం డిజైన్ అంతా లుక్ వేసేయచ్చు. ఇది కంప్లీట్ బ్రాస్. నేను ఇది మీకు యూస్ చేసి చూపిస్తున్నాను అనమాట. మనం యూస్ చేసిన తర్వాత ఇది అయితే పైన ఇలాగా బ్లాక్ కలర్ అయితే అయిపోతుంది. నాకైతే ఇది అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే దీపం పెట్టిన తర్వాత అదేంటో కొన్నిసార్లు ఏమో మనం ఫ్యాన్ వేసినా కానీ వెలుగుతూ ఉంటుంది, కొన్నిసారి మాత్రం ఆరిపోతూ ఉంటుంది. బట్ దీపం ఆరిపోవడం అన్నది మనం బ్యాడ్ సంకేతం అనుకుంటాం కాబట్టి సో మనకు కొంచెం బాధగా అనిపించవచ్చు. సో అందుకని నాకు ఇది అంతగా ప్రిఫర్ చేయాలనిపించలేదు. ఇదైతే మనకి సెటప్ చేసి రాలేదు, ఇలా మొత్తం కూడా డిఫరెంట్గా తీసేసి వచ్చింది. నేనైతే విరిగింది పంపించాను అనుకున్నాను, బట్ తర్వాత అర్థమైంది దాన్ని మనమే సెట్ చేసుకోవాలని చెప్పి. సో ఇలా అయితే సెట్ చేసుకున్నాను అన్నీ కూడా. దీన్ని కూడా బ్రాస్ మెటీరియల్ బాగుంది, క్వాలిటీ బాగుంది, డిజైన్ బాగుంది, క్యూట్గా అయితే అనిపించింది. బట్ నాకు నచ్చిందల్లా అదే అనమాట. దీపం మనం ఇందులో 1 లేదా 2 ఒత్తులు కలిపి మాత్రం వేయగలం. అండ్ మనం జనరల్గా మట్టి ప్రమిదలు ఇందాక చూసినట్టు ఎట్లా దీపం పెడతామో ఇందులో అలా పెట్టదన్నమాట. సైడ్ చూపించాను చూడండి, ఇప్పుడు చూపిస్తున్నట్టు ఆ హోల్లో నుంచి మనం దాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. సో మనకి ఇవంతా కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. అండ్ ఇంత చేసిన తర్వాత దీపం అన్నదైతే ఎందుకు మరి కొన్నిసార్లు వెలుగుతుందో కొన్నిసార్లు ఆగిపోతుందో తెలియట్లేదు. బట్ స్టిల్ ప్రోడక్ట్ అయితే పర్లేదు అనిపించింది. నచ్చితే కనుక ట్రై చేయొచ్చు. నా ప్రిఫరెన్స్ అయితే మట్టివి. అండ్ నెక్స్ట్ వన్ ఐటమ్ వచ్చేసరికి గంట అన్నమాట. మన పూజ చేసి దీపం వెలిగించి దేవుడి వరకు మన కోరికలు తీరాలి, లేదంటే దేవుడి వరకు మన కోరికలు వినిపించాలి అంటే గంట కొట్టి నిద్రపోతున్న దేవుడినైనా లేపేయాల్సిందే. అండ్ శ్రీరామనవమికి దేవుడిని అయితే ఈ గంట కొట్టి లేపేసి శ్రీరామనవమి రోజున శ్రీరాముడికి మీ కోరికలన్నీ చెప్పేసుకోండి. ఇది జస్ట్ నాకు 100 రూపీస్ పడింది. కానీ ఇది వచ్చేసరికి బ్రాస్ మెటీరియల్ కాదు, ఇది గరుడ గంట. సో సౌండ్ ఎలా వస్తుంది అన్నది కూడా నేను మీకు వినిపిస్తాను. సౌండ్ అయితే 2 కూడా వస్తుంది. మనకి వర్క్ కావాల్సింది అదే కాబట్టి గంట సౌండ్ బాగుంది. బట్ ఇది బ్రాస్ మెటీరియల్ కాదు, మీరు చూస్తున్నారు కదా గోల్డ్ ప్లేటెడ్ వేశారు, మీకే క్లియర్గా కనిపిస్తుంది. సో పర్లేదు అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు, ఎందుకంటే 100 రూపీసే కాబట్టి రీజనబుల్ కాస్ట్ అనుకుంటున్నాను. బయట కాస్ట్ ఐడియా లేదు. సో మీకు ఎవరికన్నా నచ్చితే ఇది ట్రై చేయొచ్చు. రివ్యూస్ అయితే ఇది చాలా బాగున్నాయి అనమాట. మీడియం సైజ్ ఉంది గంట అన్నది. సో ఎంత సైజ్ ఉందో కూడా మీరు చూసుకోవచ్చు. సైజు, క్వాలిటీ ఇది కూడా నాకు బాగా అనిపించింది. ఈ 3 వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.